శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యై నమః. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 23వ నామమైన పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూహు అనే నామానికి అర్థాన్ని తెలుసుకుందాం. ఇదంతా కూడాను ఒక్క నామమే, విభజించి పారాయణ చేయరాదు. ఈ నామానికి అర్థం ఏమిటి అంటే, పద్మరాగ శిలలతో తయారు చేసిన అద్దాల యొక్క సౌందర్యాన్ని మించిపోయి ప్రకాశిస్తున్న చెక్కిళ్లు కలిగిన తల్లి అని అర్థంట. ఈ శ్లోకంలో ఆ తల్లి యొక్క చెక్కిల వర్ణన జరుగుతుందన్నమాట. అతిలోక సౌందర్య రాశి అయిన ఆ జగన్మాత చెక్కిళ్లు ఎంతో నునుపుగా అద్దంలా మెరుస్తూ పారదర్శకత్వాన్ని కలిగి ఉంటాయట. పైగా ఎర్రదనాన్ని కూడా కలిగి ఉంటాయట. ఆ తల్లే మరి ఎర్రనైంది కదా, ఎర్రగా పారదర్శకంగా దానిమ్మ గింజలు ఎలా అయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయట ఆ తల్లి చెక్కిళ్లు. పద్మరాగ శిలల్ని బాగా పదును పెడితే అద్దంలాగా మెరుస్తూ ఉంటాయట. పసిపాపల పాలుగారే చెక్కిళ్లు ఎంతో అమాయకంగా కల్మషం లేకుండా నిగనిగలాడుతూ ఉంటాయి కదా, అదే విధంగా ఆ లోకమాత చెక్కిళ్లు కూడా ఎటువంటి మాలిన్యం లేకుండా చాలా నిండుగా నిగారింపును కలిగి ఉంటాయట. పైగా అమ్మ చెక్కిలను చూస్తూ ఉంటే అక్కడ పరశంభు దర్శనం కలుగుతుందట మనకి. అది ఎలా అంటే, ఆ తల్లి తన అణువున తన పతిదేవుని యొక్క తేజస్సును నింపుకుంది కనుక అమ్మలో మనకి అయ్యవారు ద్యోతకమవుతారనమాట. పైగా అద్దం యొక్క లక్షణం ఏమిటి అంటే, ఉన్నది ఉన్నట్లుగా చూపించడమే కదా అద్దం యొక్క లక్షణం. అదేవిధంగా ఆ తల్లి తన నిలువెల్లా తన పతిదేవుని తేజస్సును నింపుకున్నది కనుక అమ్మ దర్శన మాత్రం చేతనే ఆది దంపతుల దర్శన ఫలం లభిస్తుందట మనకి. అమ్మని తదేక దృష్టితో వీక్షించవచ్చా, అలా వీక్షిస్తే దోషం కదా అనే ప్రశ్న తలెత్తితే దాని సమాధానం ఏమిటంటే, ఏ స్త్రీమూర్తినైనా మాతృభావనతోనే వీక్షించాలి. అలాంటప్పుడు ఏ దోషము మనకి అంటదు. పురుషుడికొక్క తన ధర్మపత్ని మినహాయించి వేరే ఏ స్త్రీ అయినా కూడాను మాతృ సమానురాలే. ఆ భావనతోనే మసులుకునేవారంటే అమ్మకి అమితమైన ప్రీతి. ఇలాంటి భావన కలిగిన వారి ఆరాధనకి ఆ తల్లి పరమ ప్రీతి చెందటంతో పాటుగా అలాంటి వారిని ఆమె అతి శీఘ్రంగా కరుణిస్తుందట. నిత్య యవ్వనవతి అయిన ఆ తల్లి యొక్క సౌందర్యం ఎప్పటికీ కూడా వసివాడుంది. ఆమె సృష్టికి, కాలానికి, అన్ని రకాలైనటువంటి గుణాలకి, ఇలా అన్నిటికీ అతీతంగా ఉంటుంది కనుక ఆమె వదనంలోని తేజస్సు కూడా నిత్య నూతనంగానే ఉంటుంది. కాలానికి బద్దులమైన మానవ శరీరంతో అమ్మని ఎప్పటికీ కూడా పోల్చరాదు. ఆ తల్లిది మంత్రమయమైన శరీరం, మనది మాంసమయ శరీరం. కాలానికి అనుగుణంగా మనిషి శరీరం అన్ని అవస్థలు ఎదుర్కొంటుంది. మంత్రమయమైన శరీరమైన ఆ తల్లి తేజస్సుకి వయోపరిమితులు ఎప్పటికీ ఉండవు. ఆ తల్లి కరుణ, కాంతి, వాత్సల్యానికి అవధులు అనేవి లేనే లేవు. అంతటి కరుణాంబుది అయిన ఆ తల్లి చెక్కిలను కనుక మనం ధ్యానం చేసినట్లయితే అమ్మతో పాటు ఆ పరశంభు యొక్క అనుగ్రహానికి కూడా మనం పాత్రులవుతాం. మరొక నామంతో మళ్ళీ కలుద్దాం. సర్వం శ్రీ జగదంబ పాదార విందార్పణమస్తు. స్వస్తి.